మార్గం దొరికితే వాళ్ళకి తప్పకుండా వచ్చేస్తారు కదా, కనిపిస్తుంది కదా దారి. అవి యోగుతో लगा रहे हो लेकिन योग ज्वाला रूप होना चाहिए. యోగం చేస్తున్నారు, చేయటం లేదు అంటలేదు, కానీ దానిలో పసలేదు. ఏం యోగం చేస్తున్నారు? ఏదో వచ్చి కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని అయిపోయింది. అలా కాదు, పవర్ఫుల్ యోగం లేదు అంటున్నాడు బాబు. అందువల్లనే సేవ కావడం లేదు అని చెప్తున్నాడు. సేవ కా ఉమంగ్ ఉత్సాహ అచ్చా బడ్ రహా హై. సేవ గురించి మీకు చాలా మందికి ఉత్సాహం ఉంది కదంటలేదు బాబు. లేకిన్ యోగమే జ్వాలా రూపవి అండర్లైన్ కానీ యోగంలో మేము పవర్ఫుల్గా లేము, పవర్ఫుల్ చేసుకోవాలి అని అండర్లైన్ చేసుకోండి. ఆ మాట రాసుకోండి. యోగంలో అందరం పవర్ఫుల్ అవ్వాలని చెప్పి రాసుకోండి. अंडरलाइन से बाबा कहा आपकी दृष्टि में ऐसी झलक आ जाए. మీ దృష్టిలో ఎలాంటి పవర్ రావాలంటే जो दृष्टि से कोई ना कोई अनुभूति का अनुभव करे. మీ దృష్టి ద్వారానే ఏదో ఒక అనుభూతి పొందేవాళ్ళే ఉండాలి, వచ్చేవాళ్ళు. అంటే అంత పవర్ఫుల్ దృష్టి ఉండాలి, అంత యోగశక్తి ఉండాలి. మన దృష్టిలో బాబా ఉండాలి. వేరే సంకల్పం ఉండద్దు, వేరే మాట ఉండద్దు, వేరే సంబంధ సంపర్కాల వ్యవహారం వద్దు మనకి. అంత పవర్ఫుల్. అంటే మనం ఎక్కడున్నాము అని ఎవరికి వాళ్ళని గమనించుకోవాలి మనం. अंडरलाइन तो చెప్పాడు బాబు. आपकी दृष्टि में ऐसी झलक आ जाए जो दृष्टि से कोई ना कोई अनुभूति का अनुभव करे. बाप दादा को फॉरेन वालों ने जो सेवा की थी कॉल ऑफ टाइम वालों की, उसकी विधि अच्छी लगी. ఆ టైంలో వాళ్ళు కాల్ ఆఫ్ టైం సేవ చేశారు వాళ్ళు ఫారినర్స్. छोटे से संगठन को समीप लाया. కొద్ది మందిని నాకు దగ్గర బాబా దగ్గర చేర్చారు. ఐసే హర్ జోన్ హర్ సెంటర్ బాబా చెప్తున్నారు. అలగ్ అలగ్ సేవతో కర్ రహే హో. ఎవరికి వాళ్ళు వాళ్ళ సంబంధించిన వేరు సేవలు చేస్తున్నారు. లేకిన్ సర్వ వర్గం కా సంఘటన బనావు. అన్ని వర్గాలకి కూడా ఒక గ్రూప్ తయారు చేయండి. ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క ఆత్మ, ఇద్దరు ఆత్మలు అట్లా ఒక్కొక్క గ్రూప్ तैयार చేయమంటున్నాడు. बाप दादा ने कहा था कि बिखरी हुई सेवा बहुत है. సేవ ఎక్కడెక్కడ విడిపోయింది. लेकिन बिखरी हुई सेवा से कुछ समीप आने वाली योग्य आत्माओं का संगठन అలా దూరమైపోయినటువంటి ఆత్మలందరినీ కూడా ఒక దగ్గర చేర్చి సేవ చేయండి. और समय प्रति समय उस संगठन को समीप लाते रहो. సమయానుసారంగా వాళ్ళని ఒక గ్రూప్ లాగా తయారు చేసి బాబా దగ్గరికి చేర్చండి. और उन्होंने सेवा का उमंग बढ़ाओ. వాళ్ళలో సేవ యొక్క ఉత్సాహాన్ని పెంచండి అంటున్నాడు. बाप दादा देखते हैं कि ऐसी आत्माएं हैं लेकिन अभी वह पावरफुल पालना संगठित रूप में नहीं मिल रही है. బాబా చూస్తున్నారు, కానీ ఎలాంటి ఆత్మలు ఉన్నారు అంటే వాళ్ళకి శక్తివంతమైన పాలన దొరకటం లేదు అందరికీ యూనిటీగా. అలగ్ అలగ్ యథాశక్తి పాలన మిల్రహి. వేరువేరుగా వాళ్ళకి అలాంటి పాలన దొరుకుతుంది. సంఘటన మే ఏదో దేఖ్ కర్ భీ ఉమంగ్ ఆతా హై. అందరూ కలిసినప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసి కూడా ఉత్సాహం కలుగుతుంది. ఏ కర్ సక్తా హై మై భీ కర్ సక్తా హూ. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఇలా చేయగలిగితే నేను కూడా చేయగలుగుతాను కదా, మై భీ కరుంగా, నేను కూడా చేస్తాను. తో ఉమంగ్ ఆతా హై నా, వాళ్ళకి ఉత్సాహం కలుగుతుంది కదా. బాప్ దాదా అవి సేవా కా ప్రత్యక్ష సంఘటిత రూప్ దేఖనే చాతే. అందుకని సేవలో మీరు ప్రాక్టికల్గా అందరినీ సంఘటిత అంటే గ్రూప్ లాగా తయారు చేసి సేవ చేయాలని చెప్తున్నారు, చూడాలనుకుంటున్నారు. मेहनत अच्छी कर रहे हो. हर एक अपने वर्ग की, ఏరియా की, జోన్ की, సెంటర్ की ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? చక్కగా వాళ్ళ వర్గానుసారంగా, ప్రాంతానుసారంగా, జోన్ ప్రకారంగా, సెంటర్ ప్రకారంగా కర్రయ్యి చేస్తున్నారు. బాప్ దాదా ఖుషి అవుతాయి. మీరు అసలే ఏం చేయట్లేదు అంటే చేస్తున్నారు, కానీ అది కాదు అంటున్నాడు. అప్పుడు కూర్చు సామనే రావు. ఇప్పుడు కొత్త విధానం ఒకటి ముందుకు తీసుకురండి. ప్రవృత్తి వాళ్ళం కాపీ ఉమంగ్ బాప్ దాదా సే పాస్ పంపిస్తారు. గృహస్థులు కూడా బాప్ దాదా దగ్గరికి చాలా ఉత్సాహం ఉంటుంది. మీరు కూడా మేము చేయాలనుకుంటారు కదా. డబల్ ఫారినర్స్ కాపీ డబల్ కార్యమే రద్దే. ఫారినర్స్ కూడా
డబుల్ డబుల్ పని చేస్తారు, వాళ్ళు జాబు చేస్తారు, సేవ చేస్తారు. సేవా మే స్వయంకి పురుషార్థమే ఉమంగా ఇచ్చారు. సేవతో పాటు స్వయం పురుషార్థం. ఇప్పుడు మనం పురుషార్థం చేయాలనుకుంటాం కానీ సేవ వదిలేస్తాం, సేవ చేయాలనుకుంటే పురుషార్థం వదిలేస్తాం. లాభం ఏంటి? రెండు ఉండాలంటున్నాడు బాబు. స్వయం పురుషార్థం కూడా ఉండాలి. దేక్ కర్కే भी बाप दादा खुश है. వాళ్ళలో ఆ రెండు ఉన్నాయి. అది చూసి చాలా సంతోషపడుతున్నారు బాబా. ब्राह्मणात्मा ये वर्तमान वायुमंडल को देख विदेश में डरते तो नहीं है. బ్రాహ్మణాత్మలు ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని చూసి విదేశాల్లో భయపడలేదా, భయపడుతున్నారా అంటున్నాడు. కల్ క్యా హోగా, రేపేమవుతుంది, ఎందుకంటే పరిస్థితులు ఎట్లున్నాయి, అందుకని చాలా భయం అనిపిస్తుంది. కల్ క్యా హోగా, ఏదో నహీ సోచితే హో, ఇలా ఆలోచించట్లేదు కదా. కల్ అచ్చా హోగా, రేపు ఏం జరిగినా మంచి జరుగుతుంది. అచ్చా హై ఔర్ అచ్చా హీ హోనా హై, మంచిదే, మంచి జరిగి ఉంది. जितनी दुनिया में हलचल होगी उतनी ही आप ब्राह्मणों की स्टेज अचल. ప్రపంచంలో ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ మీ స్థితి స్థిరంగా ఉంటుంది అంటున్నాడు బాబా. ఎప్పుడు బాబా చెప్పిన విధానంగా మనం నడిస్తే ఐసే హైనా, అలాగైనా ఇంకేమన్నా అడుగుతున్నారు. డబల్ విదేశీ హల్చల్ హై యా అచల్ హై, ఫారినర్స్ స్థిరంగా ఉన్నారా? మరి మీ దగ్గర లేనిపోయినవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. తోబీ అచల్ హైనా, అయినా స్థిరంగానే ఉన్నారు కదా. క్యా హోగా, కుచ్ నహీ హోగా, ఏమవుతుందని అనుకుంటున్నారా? ఏమీ జరగదు. ఆ బ్రాహ్మణం కే ఊపర్ పరమాత్మ ఛత్ర ఛాయ, మన మీద ఎవరున్నారు? బాబా యొక్క అభయహస్తం ఉంది, ఛత్ర ఛాయ ఉంది. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా బాబా చూస్తారు. కాకపోతే మనం ఎలా ఉండాలి? స్థిరత్వం లేదు మనకు. చిన్న చిన్న విషయాలకి చెల్లించిపోతున్నాం. ఏమంటున్నారు బాబా? యోగం లేదు. కరెక్టేనా బాబా చెప్పింది? ఎంతమంది యోగం ఉందనుకుంటున్నారు? యోగం మాకు పక్కా ఉంది అని చెప్పేవాడు చేయొద్దని ఎవరు ధైర్యంగా చెప్పలేదు. బాబా కోరుకున్నటువంటి యోగం మన దగ్గర లేదు, పవర్ఫుల్ లేదు. ఇది ఫార్మాలిటీ. మనకి ఏదైనా ఇబ్బంది అయితే బాబా, లేకపోతే ఆరాంగా. ఇలా ఉంటే ఎలాగవుతుంది? ఏమంటారు? అందుకని అందరూ సంఘటిత రూపంలో పవర్ఫుల్ యోగం చేస్తేనే ఆ సేవకు విలువ ఉంటుంది. जैसे वाटर प्रूफ, कितना भी वाटर हो लेकिन वाटर प्रूफ द्वारा वाटर प्रूफ हो जाते हैं. తెలిసిందా? ఎంత వర్షం నీళ్లు పడినా కానీ వాటర్ ప్రూఫ్ డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది? గొడుగు పెట్టుకున్నా కానీ వాటిని మన మీద పడదన్నమాట. అయితే ఈ కితనే भी हलचल हो, ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ బ్రాహ్మణ ఆత్మాయే పరమాత్మ ఛత్ర ఛాయా కే అందర్ సదా ప్రూఫ్ హై. బాబా యొక్క తోడు నీడలో మీరు ఎప్పుడు ఎలాంటి సమస్యలు కూడా సాల్వ్ చేసుకొని ఉండగలుగుతారు అంటున్నాడు. బేఫికర్ బాదషాహు, నిశ్చిత చక్రవర్తులై ఉంటారు అంటున్నాడు బాబా. జైసే వాటర్ ప్రూఫ్ కిतना भी कि थोड़ा थोड़ा फिक्र है, నిశ్చింత ఉన్నారా? కొంచెం కొంచెం చింత ఉందా? ఏమవుతుందని? क्या होगा? नहीं, बेफिकर स्वराज्य अधिकारी बन, బేఫికర్ బాద్షా బన్. స్వరాజ్యాధికారి అంటే నిశ్చింత చక్రవర్తి. అచల్ అడోల్ సీట్ పర్ సెట్ రహో, స్థిరమైన స్థానంలో సెట్టింగ్ ఉండండి మీరు అంటున్నాడు బాబా. సెట్ రహో, సీట్ సే నీచే నహీ ఉతరో, మీ స్థానం నుంచి మీరు ఇంటి కిందకి దిక్కండి. అప్సెట్ హోనా అర్థాత్ సీట్ పర్ సెట్ నహీ హై, మీరు అప్సెట్ అయ్యారంటే సీట్ నుంచి సెట్ అయినట్టు కాదు, స్థిరత్వం లేనంటే. तो अपसेट है ना, सीट पर सेट जो है वो स्वप्न में भी अपसेट नहीं हो सकता. ఎవరైతే స్థిరత్వం కలిగి ఉంటారో వాళ్ళు ఏముంటారు? ఎప్పటికీ కూడా అప్సెట్ కాదు. మాతా ఏ క్యా సమస్య హో, మాత ప్రత్యేకంగా అడుగుతున్నాడు బాబా. అక్కయ్యలు ఏమంటారు? సీట్ పర్ సెట్ హోనా బయటనా ఆతా హై, స్థిరంగా కూర్చోవడం వస్తుందా మీకు? చెప్పండి.
హల్చల్తో నహీ హోతి అంటే బుద్ధిలో డిస్టర్బెన్స్ అయితే లేదు కదా. ఈ కూర్చోడానికి కాదు చెప్పేది బాబా, మీ బుద్ధి స్థిరంగా ఉందా అని అడుగుతున్నాడు. బాప్దాదా కంబైన్ హై, ఎప్పుడు మీ బుద్ధిలో బాబానే ఉన్నారా? జబ్ సర్వశక్తివాన్ ఆప్కే కంబైన్ హై తో, సర్వశక్తివంతుడైన బాబా మీ వెంట ఉంటే ఆప్కో క్యా డర్ హై, ఎందుకు భయపడ్డం మీరు అంటున్నాడు. అనుకుంటున్నారా? ఏదొచ్చినా కానీ సర్వశక్తివంతుడైన బాబా మా వెంట ఉన్నాడు, మాతో కలిసే ఉన్నాడు అని అనుకుంటున్నారా? అకేలే సంజంగేతో, మీరు ఒంటరిగా అనుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? హల్చల్ని ఆయన మాకేంటి, మేము ఒంటరి వాళ్ళు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు, ఇంకా రకరకాల ఆలోచనలు వస్తాయి కదా కొంతమందికి. कंबाइंड रहेंगे तो कितनी भी हलचल हो लेकिन आप अचल रहेंगे. ఎప్పుడు బాబాతో కలిసి ఉంటే, బాబాను తోడు చేసుకొని ఉంటే స్థిరంగా ఉంటుంది. ఠీక్ హై మాతాయే, ఠీక్ హైనా, కంబైన్ హైనా, మళ్ళీ అడుగుతున్నాడు. అకేలేతోనే బాప్కి జిమ్మేవారీ హై. మీరు అనుకుంటున్నారా, మీరు ఎవరి బాధ్యత అనుకుంటున్నారు? మీది ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటారనుకుంటున్నారు? బాబా చూసుకుంటారు. అంత మీకు నమ్మకం ఉంటే, బాబా మీ తోడుగా పెట్టుకొని మీకు నమ్మకం ఉంటే బాబా చూసుకుంటాడు, లేకపోతే ఆయన ఎందుకు చూసుకుంటాడు? అగర్ ఆప్ సీట్ పర్ సెట్ హో తో, మీకు స్థిరత్వం ఉంటే బాబా చూసుకుంటాడు. ఆయన మీద నమ్మకం ఉండాలి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా స్ట్రాంగ్ బుద్ధితో స్థిరత్వం ఉండాలి. బాప్కి జిమ్మేవారీ, అప్పుడే ఆయన బాధ్యత తీసుకుంటాడు, లేకపోతే తీసుకో. అప్సెట్ హోతో ఆప్కి జిమ్మేవారీ, మీ ఇష్టం. డిస్టర్బెన్స్ అవుతామంటే అవ్వండి, మీదే బాధ్యత, నాకేం సంబంధం లేదు అంటున్నాడు బాబా. ఆత్మాओं को संदेश द्वारा अंजलि देते रहेंगे तो, ఆత్మకు సందేశం ఇవ్వండి, ఇచ్చి ఇంతో అంతో దానం చేయండి. దాతా స్వరూప్ మే స్థితి रहेंगे. మీరందరూ కూడా దాతృత్వ స్వభావంతో ఉండాలి అంటే, ఆ యొక్క స్థితిలో ఉండాలి అంటే ఇంతో అంతో సందేశం ఇవ్వటం అలవాటు చేసుకోండి. మీరు ఎవరు కూడా ఎవరికి చెప్పడం లేదు, చెప్తే ఆత్మలు వస్తారు కదా. ఈచ్ వన్ బాగా గుర్తుంచుకోండి. ఈ నెల లోపల ప్రతి ఒక్కరూ ఒక ఆత్మనన్నా కనీసము తీసుకురావాలి, తీసుకొచ్చి కోర్సు ఇప్పించండి. ఏమీ లేకపోతే ఏం చేస్తాం? వస్తున్నాం, వెళ్తున్నాం, భోగులు చేసుకుంటున్నాం, తింటున్నాం, అయిపోయింది. ఏం చేస్తున్నాం మనం? ఏం సేవ చేస్తున్నాం? సేవ చేస్తే సంతోషం, గుర్తుపెట్టుకోండి. तो दातापन के पुण्य का फल శక్తి మిల్తీ रहेगी. మీ ఇష్టం, మీరు ఎంత ఇస్తూ ఉంటారో దాని ఫలితం శక్తి దొరుకుతుంది మీకు అంటున్నాడు బాబా. चलते फिरते अपने को आत्मा करावनहार है और यह कर्मेंद्रिय करणहार कर्मचारी है. మీరేం చేస్తున్నా కానీ మీ బుద్ధిలో ఏముండాలి? నేను ఆత్మ చేసేవాడిని, ఈ కర్మేంద్రియాలు వీటితో చేయించాలి అని అనుకోండి. यह आत्मा की स्मृति का अनुभव सदा हिम्मत रूप में हो. ఎప్పటికీ మీ లోపల ఉండాలి ఆత్మస్మృతి అనేది. మీకు నేను ఆత్మ అనే విషయం మర్చిపోద్ది. ఈ కర్మేంద్రియాలు ఏమో దాని ఇష్టం వచ్చినట్టు అవి ఉంటాయి, కానీ వాటిని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? మనం కదా, మనం ఆత్మ కదా అని చెప్తున్నాడు బాబా. ఐసేనేకి మైతో హూహి ఆత్మ అని, నేను ఆత్మనే కదా, ఇంకా దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం ఏముంటుంది అనుకోవద్దు. స్మృతి మే మధ్య ఎప్పటికి గుర్తుండాలి, నేను ఆత్మ, ఈ శరీరం నా కంట్రోల్లో ఉండాలి, ఈ కర్మేంద్రియాలు నా కంట్రోల్లో ఉండాలి అనేది మీ అందరికీ గుర్తుండాలి అంటున్నాడు బాబా. మర్జ్ రూప్ మే రహతా హై, లోపల ఉంటుంది కానీ లేకిన్ ఇమర్జ్ రూప్ మే రహనేసే ఎప్పుడు కూడా ఎప్పుడంటే అప్పుడు గుర్తుండటం వల్ల నషా, ఖుషి और కంట్రోలింగ్ పవర్ రహతి. సంతోషము ఉంటుంది, నషా ఉంటుంది, కంట్రోలింగ్ పవర్ కూడా ఉంటుంది. మీకు మజా भी आता है, ఆనందం అనిపిస్తుంది. लेकिन इमर्ज रूप में रहने से वह नशा, खुशी और कंट्रोलिंग पावर नहीं रहती. तो बार बार क्या करना? సాక్షి होकर के कर्म कराते हो. మీరు మాటి మాటికి సాక్షి చూస్తున్నారా, కర్మ చేయిస్తున్నారా అంటే మీ యొక్క కర్మేంద్రియాల ప్రభావంలో రాకుండా కర్మ చేస్తున్నారా? तो बार बार चेक करो कि करावनहार होकर कर्म करा रही हूँ, చేయించేవాడిని కర్మ చేస్తున్నానా అని చూసుకోండి మీరు. जैसे राजा अपने कर्मचारियों को आर्डर में रखते हैं ना, రాజు ఏం చేస్తాడు? తన సేవకులను తన కంట్రోల్ పెట్టుకుంటాడు కదా.
ఆర్డర్ से कराते हैं, అధికారంతో చెప్తాడు. ఐసే ఆత్మ కరావన్ హాత్ స్వరూప్కి స్మృతి రహే, అలాంటి ఆత్మ మీరు చేయించేవాడిని నేను, ఈ శరీరంతో ఈ కర్మేంద్రియాల మీద నాకు అధికారం ఉంది. స్మృతి రహేతో సర్వ కర్మేంద్రియ ఆర్డర్ మేరే, ఇది గుర్తుంటే కదా మీకు, ఈ కర్మేంద్రియాలతో నేను చేయించేవాడిని అని గుర్తుంటే అన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి, మీ ఆర్డర్ ఒప్పుకుంటాయి. అవి మాయాకే ఆర్డర్ మే నహీ రహేగి, మాయ యొక్క ఆర్డర్లో పో, ఆప్కే ఆర్డర్ సే రహి, మీ మాటే వింటాయి. నహీ తో మాయా దేఖ్తీ హై, మీకు అధికారంగా చెప్పే తెలివి ఉన్నదా, చేయించే తెలివి ఉందా లేదా అని మాయ చూస్తుందంట. करावन हर आत्मा अलबेरी हो गई है, చేయించేటువంటి ఆత్మ నిర్లక్ష్యంగా ఉంది కదా, ఇసిలియే సదా హర్ కర్మేంద్రియంకు అప్నే ఆర్డర్ మే చలావు, అందుకని ప్రతి కర్మేంద్రియాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది మాయ. ఐసే నహీ కహింగే చాకేతో నైతే, నేను అలా అనుకోలేదు, జరిగిపోయింది అలా అనద్దు, లేకిన్ హో గయా, జో చాహతే హై వహీ హోగా అంటారు. మీరు ఏది అనుకున్నారో అదే జరుగుతుంది, అదే చేస్తారు. మీరు అనుకోకుండా జరిగిపోయింది అనకండి, అనుకున్నదే జరుగుతుంది. అనుకోకుండా ఎట్లా అవుతుంది? అభి సే రాజ్య అధికారి బన్నే కా సంస్కార్ భరేంగే, ఇప్పటి నుండి రాజ్యాధికారం పొందేటువంటి సంస్కారం ఇక్కడి నుంచే రావాలి కదా. మన శరీరం మీద మనకి ఎంత కంట్రోల్ ఉంటే అంతగా మనం అక్కడ కూడా రాజా అవుతాం కదా. आर्डर में चल पड़ती है. कभी संकल्प शक्ति, कभी मुख की शक्ति माया के आर्डर में चल पड़ती. కొన్నిసార్లు సంకల్ప శక్తి కూడా మాయా శక్తి కూడా ఆర్డర్లో నడుస్తుంది. లేకిన్ హోగయా, అయిపోయిందంటారు. ఏమైపోతుంది? जो चाहते हैं वही होगा. स्वराज्याधिकारी की सीट से कभी भी नीचे नहीं आओ. स्वराज्याधिकारी सीట్లో ఎప్పటికి కూడా కిందికి రాకండి మీరు. अगर कर्मेंद्रिय आर्डर पर रहेगी तो हर शक्ति भी आपके आर्डर में रहेगी. మీ యొక్క కర్మేంద్రియాలు మీ మాట వింటే ప్రతి శక్తి మీ దగ్గరే ఉంటుంది అంటున్నాడు. जिस शक्ति की जिस समय आवश्यकता है, ఎప్పుడు ఏ శక్తి అవసరమో काम पूरा हो जाए फिर आगे, పని పూర్తయింది ఆ తర్వాత వస్తాయి. హర్ శక్తి आपके आर्डर पर जी हाजिर होगी, क्योंकि यह हर शक्ति परमात्मा देन है. మీరు సక్రమంగా ఉంటే, నిర్లక్ష్యంగా లేకుండా ఉంటే ప్రతి శక్తి కూడా మీకు ఏది కావాలో అది ఆర్డర్ ప్రకారం నడుస్తుంది అంటున్నాడు. ఎందుకంటే భగవంతుడి ఇచ్చిన శక్తి మీకు ఉంది. తో పరమాత్మా దేన్ आपकी चीज हो गई ना, భగవంతుడు ఇచ్చాడు అంటే మీ వస్తువు అయిపోయింది కదా. तो अपनी चीज को जैसे भी యూజ్ करो, మీ వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలంటే అలా యూజ్ చేసుకోండి. జబీ भी యూజ్ करो, ఎప్పుడైనా ఉపయోగించుకోండి. ऐसे ये సర్వశక్తియా आपके ఆర్డర్ पर रहे, అప్పుడు ఈ సర్వశక్తులు భగవంతుడు ఇచ్చింది మనకు ఆర్డర్లో ఉంటాయి అంటున్నాడు బాబు. సర్వ కర్మేంద్రియ आपके ఆర్డర్ पर रहे, అప్పుడు కర్మేంద్రియాలు కూడా మీ ఆర్డర్లో ఉంటాయి. इसको कहा जाता है స్వరాజ్య అధికారి. అంటే కర్మేంద్రియాలు సర్వశక్తులు మన కంట్రోల్లో ఉంటేనే మనం స్వరాజ్యాధికారి అంటున్నాడు బాబు. మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ సర్వశక్తివంతుడు అంటున్నాడు. ఐసే హై పాండవులు అలా ఉన్నారా అంటున్నాడు బాబు. మాస్టర్ సర్వశక్తివాన్ బి హై और స్వరాజ్యాధికారి బి హై. రెండు టైటిల్స్ ఇవాళ మీకు అన్నయ్యకి రెండు టైటిల్స్ ఇస్తున్నాడు బాబా. है या नहीं देख लो. ऐसे नहीं कहना कि मुख से निकल गया, లేదు పొరపాటున మాట్లాడేశాను అట్లా అనడానికి వీలు లేదు. మీ నోరు మీ కంట్రోల్లో ఉండాలి, మీ సంకల్పం మీ కంట్రోల్లో ఉండాలి, మీ కర్మలు మీ కంట్రోల్లో ఉండాలి. కిస్నే ఆర్డర్ దియా జో నికల్ గయా, ఎవరు చెప్పారు? మాట్లాడేశారు కదా, ఎవరు చెప్పారు? ఆత్మనే కదా చెప్తారు, బుద్ధి మనసే కదా చెప్తారు. మరి అలా ఎలా మాట్లాడేస్తారు? देखने नहीं चाहते थे, మేము అలా చూడాలనుకోలేదు. దేఖ్ లియా, చూసేశాను. చూడమనేది ఎవరు? మీ కర్మేంద్రియాలు ఏముంది, అవి ఉత్తగా ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఈ ఇన్స్ట్రుమెంట్స్ నడిపించేది ఎవరు? ఆత్మే కదా. మరి లోపం ఎవరిది? కర్మేంద్రియాలదా లేక ఆత్మదా? మరి అది తెలుసుకోవాలి కదా.
करने नहीं चाहते थे कर लिया, చెయ్యాలనుకోలేదు అలా చేసేసాను. ये किसके ఆర్డర్ पर होता है? ఇవన్నీ చూడాలనుకోలేదు, అనాలనుకోలేదు, చెయ్యాలనుకోలేదు, ఇవన్నీ మాట్లాడద్దు మీరు. ఎవరి ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నడుస్తున్నాయి అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే మనం ఆత్మ అనుకోవటం లేదు కదా. ఆత్మ అనుకుంటే ఆత్మాధికారంతో నడుస్తాయి. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే ఆత్మనే కదా నడిపించేది, మంచి కానీ చెడు కానీ. ఇస్కో అధికారి కహింగి. మరి ఇలా మేము అనుకోలేదు అంటే దానికి అధికారి అంటారా? అలాంటి వాళ్ళని అంటున్నాడు. యా అధీర్ కహింగి, లోబడిపోయిన వాళ్ళు అంటారా? మీ కర్మేంద్రియాలకు మీరు లోబడ్డారా? వాటి మీద కంట్రోల్ ఉందా మీకు అడుగుతున్నాడు వాడు. అధికారి బను, వాటి మీద కంట్రోలింగ్ ఉండాలి మీకు. ఈ కర్మేంద్రియాల మీద మీకు కంట్రోల్ ఉండాలి, మనసా వాచ కర్మణ. अधीर नहीं बनो. अच्छा, बाप दादा कहते हैं जैसे अच्छी अभी मधुवन में सब बहुत बहुत खुश हो, ऐसे ही सदा खुश आबाद रहा. మధువన్ వచ్చారంటే సంతోషంగానే ఉంటారు మీరు, అలాగే ఎప్పటికీ ఉండండి అంటున్నాడు. పాపం తండ్రి కదా, ఎప్పటికీ మన గురించి ఆలోచిస్తుంటాడు అన్నమాట. రూహే గులాబ్ హై. ఎవరు ఆత్మిక గులాబీ దేకో, चारों ओर देखो, सभी रूहे गुलाब खिले हुए गुलाब. అందరూ గులాబీలాగా వికసించి ఉన్నారు. మధువనం వచ్చి మురిజాయి హుయేని, వాడిపోయిన గులాబీ కాదు మీరు, ఖిలే హుయే గులాబ్. మనకు గుర్తు చేస్తున్నాడు బాబా, మీ ఆత్మ ఏంటి, వికసించిన గులాబీ పుష్పం లాంటిది అంటున్నాడు. తో సదా ఐసే హీ ఖుష్ నసీబ్ और ఖుష్నుమా చెహరే మే రానా. అదేవిధంగా ఎప్పటికీ సంతోషంగా మా భాగ్యం ఎంత గొప్పది అని అలా ఉండండి. कोई आपके चेहरे को देखे तो, ఎవరైనా మిమ్మల్ని చూశారనుకోండి, ఆప్సే పూచే క్యా మిలా, ఏంటి మీరు ఎంత సంతోషంగా ఉన్నారు, ఏం దొరికింది అని అడగాలి మిమ్మల్ని. అంత సంతోషం. కానీ ముఖాలు వాడేసుకొని వేడేసుకొని అలాగే ఉంటారా? ఏడాడేసుకొని. कोई आपके चेहरे को देखे तो आपसे पूछे क्या मिला आपको, बड़े खुश हो, ఎంత సంతోషంగా ఉన్నారు, ఏం దొరికింది మీకు అని ఎవరైనా అడిగేలా ఉండాలి మీకు లక్షణాలు. హర్ ఏక్ కా చెహరా బాప్ కా పరిచయ దే. ప్రతి ఒక్కరి యొక్క మొహం అంటే బాబా పరిచయం ఇవ్వాలి. వీళ్ళు అంత సంతోషంగా ఉన్నారు అంటే మనస్ఫూర్తిగా లేకపోతే సంతోషం ముఖం మీద ఎక్కడ కనబడుతుంది? ముఖం చూస్తే లాభం ఏంటి? మనసులో సంతోషం అనేది ఉండాలి. జైసే చిత్ర పరిచయం అయితే, చిత్రాలు పెట్టి మనం బాబా పరిచయం ఇస్తాం కదా, అలాగా మన మొహం చూసి వాళ్ళకి అనిపించాలి. అయితే ఆప్కా చెహరా బాప్ కా పరిచయ దేకి బాప్ మిలా హై, బాబా దొరికాడు మాకు, భగవంతుడు దొరికాడు, మా తండ్రి మాకు దొరికాడు అని సంతోషం ఉంటారు మీ మొక్కలు. ఆ సంతోషం లేకపోతే ఇప్పుడు ఎవరైనా బాగా పాస్ అయ్యారు, లేకపోతే వాళ్ళకి ఏదైనా దొరికింది, లాటరీ దొరికింది, ఎట్లా ఉంటారు? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వచ్చారు, రకరకాలు ఉంటాయి కదా సంఘటనలు. ఆ సంఘటనలు వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. सब ठीक है ना, विदेश वालों को भी पहुंच गए है ना, अच्छा लगता है ना यहाँ. పార్ట్నర్స్ కూడా వచ్చేసారు కదా, మీకు కూడా బాగుందా ఇక్కడ? మోహిని న్యూయార్క్ సే అయినా చలో హల్చల్ సున్నే సే తో బచ్ గయి. అక్కడ డిస్టర్బెన్స్ ఉంది కదా, అదంతా వినకుండా ఇక్కడికి వచ్చేసి హాయిగా ఉన్నారు. అచ్చా కియా, సభీ ఇకట్టే పहुंच गए, అందరు కలిసి వచ్చేసారు. बहुत अच्छा किया. డబుల్ ఫారినర్స్ డబుల్ నషా. విదేశాల్లో ఉన్నామని మీకు డబుల్ నషా ఉంది కదా. కహో ఇత్నా నషా హై తో దిల్ कहता है कि, చెప్పండి మీరు ఎంత నషా ఉందంటే మీ మనసు ఏం చెప్తుంది? అగర్ హై తో హమ్ డబుల్ విదేశీ, మేము డబుల్ ఫారినర్స్ అనేది నషా ఉందా? డబుల్ నషా. స్వరాజ్య అధికారి సో విశ్వ అధికారి. మీరు సెల్ఫ్ కంట్రోల్ ఉంటే మీకు విశ్వం మీద అధికారం ఉంటుంది. डबल नशा है ना. बाप दादा को भी अच्छा लगता है. ఆ విధంగా నషాలో ఉన్న వాళ్ళని చూస్తే బాబా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అగర్ కిसी भी ग्रुप में डबल विदेशी नहीं होते तो अच्छा नहीं लगता. అందరూ ఇండియన్స్ అయితే బాబా కూడా నచ్చదండి. కొంతమంది కనీసం కొంతమంది ఫారినర్స్ కూడా ఉంటే నచ్చుతుందండి. విశ్వకా పిత అయినా, ప్రపంచానికే సృష్టికే తండ్రి కదా, అందుకని పిల్లలందరూ కావాలని కోరుకుంటాడు ఆయన. ఈ ప్రాంతం వాడు, ఆ ప్రాంతం వాడు అని చూడు, అందరూ ఉన్నారా లేదా అని చూసుకుంటాడు. तो विश्व के चाहिए ना, सब चाहिए. మాతాయే నహీ హో తో భీ రౌనక్ నహీ. మాతలు లేకపోయినా బాగా అనిపించదంట బాబాకి.
పాండవ నహీ హో తో భీ రౌనక్ కమ్ హోతా హై. పాండవులు లేకుండా బాగుండదు. కేవలం ఏ ఒక్కరు తక్కువైనా బాబాకు నచ్చదు. పాండవులు కావాలి, మాతలు కావాలి, కుమారీలు కావాలి, అందరూ కావాలి బాబాకు. కుమారులు కావాలి, అందరూ కావాలి. देखो जिस सेंटर पर कोई पांडव नहीं हो, ఏ సెంటర్లో అన్నయ్య లేరనుకోండి, సిర్ఫ్ మాతాయే హో తో అచ్చా లగేగా. కేవలం మాతలు ఉంటే బాగుంటుందా అని అడుగుతున్నాడు బాబా. ఆవిడ సిర్ఫ్ పాండవ హో, కేవలం పాండవులే ఉండే మాతలు లేకపోతే బాగుంటుందా? శక్తియా నహీ హో తో భీ సేవా కేంద్ర కా శృంగార్ నహీ లగ్తా. సేవా కేంద్రం శోభించదు అంటున్నాడు బాబా. దోనో చెయ్యి. ఎవరు కావాలి? అందరూ కావాలి బాబాకి. అన్ని వెరైటీస్ కావాలి. మీరు భోజనంలో ఒకటే పెట్టుకుని తింటారా? అది లేదు, ఇది లేదు, ఇది లేదు అని అన్నీ వేసుకొని తింటారు కదా భోజనం. మరి బాబా కూడా సంతృప్తి కావాలి కదా. బచ్చే బీ చాయి. బచ్చేకి అయితే చిన్నపిల్లలు కూడా రావాలి, బాబాకి ఇష్టం. హమారా నామ్ క్యూ నహీ లియా అనుకుంటున్నారా మీరు? మీ పేరు చెప్పలేదని. బచ్చం కో భీ రౌనక్, బచ్చం కా భీ రౌనక్. పిల్లలు కూడా రావడం బాబాకు శోభిస్తున్నారు. అచ్చా అవి ఏక్ సెకండ్ మే నిరాకారి ఆత్మ బన్ నిరాకార్ బాప్ ఈ ఆత్మే లవలీన్ హో జావు. బాబా ఒక్క క్షణం యోగం చేయమంటున్నాడు అనమాట. నేను నిరాకారి ఆత్మ ఏమంటున్నారు? అందరూ ఎలర్ట్గా ఉన్నారా? ఓం శాంతి. ఒక్క క్షణం యోగం చేయమంటున్నారు బాబా. నిరాకారి ఆత్మ అనుకో, నిరాకారి ప్రపంచంలో నిరాకారి తండ్రిని గుర్తు చేయండి. ఆయన ప్రేమలో లీనమవ్వండి అంటున్నాడు బాబా. चारों ओर के सर्व स्वराज्याधिकारी सदा साक्षी बन के सीट पर सेट रहने वाले अचल अडोल आत्माएं, सदा दाता बन की स्मृति से सर्व को ज्ञान शक्ति गुण देने वाले रामदिल आत्माओं को, सदा अपने चेहरे से बाप का चित्र दिखाने वाले श्रेष्ठ आत्माओं, सदा खुश नसीब खुशनुमा रहने वाले रूहे गुलाब रूहानी गुलाब बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. दादियों से बाबा बात करते हुए सेवा के साथ सब तरफ 108 घंटे योग के भी अच्छे प्रोग्राम चल रहे हैं. 108 గంటలు యోగం ప్రోగ్రాम పెట్టారు సేవతో పాటు. इस योग ज्वाला से ही विनाश ज्वाला फोर्स में आएगी. తెలిసిన మీరు ఎంత యోగం పెంచితే అంత వినాశ జ్వాల కూడా ఫోర్స్గా వచ్చేస్తుంది. అవి దేకో బనాతే హై ప్రోగ్రామ్, ఫిర్ సోచ్ మే పడి జాతే. ప్రోగ్రామ్ తయారు చేస్తారు, ఆలోచిస్తారు ఎవరు చేయాలి ఎవరు చేయాలి. ఏమంటారు మీరు? యోగ ప్రోగ్రామ్ సండే సండే ప్రోగ్రామ్ రండి, బట్టి ప్రోగ్రామ్ ఉంది, ఒక గంట సేపు యోగం చేయండి అంటే ఉదయం వచ్చాం కదా మరి సాయంకాలం ఎక్కడ ఇస్తాం? ఎవరింటికి వస్తున్నారు? ఎవరి కోసం వస్తున్నారు? సంఘటనలో యోగం చేయమన్నాడు బాబా. చెప్పండి ఏమనుకుంటున్నారు మీరంతా? అందరూ మస్ట్ కావాల్సిందే సాయంకాలం కూడా ఒక గంట. 24 గంటల్లో మొత్తం మీరే తినేస్తారా? ఉదయం ఒక గంట, సాయంకాలం ఒకటి. మీరు చేసే ఉద్ధరణ ఉందంట. మామూలుగా స్టూడెంట్ అన్నాక అంతే కదా. లేదంటే బాబా మీద ప్రేమ లేకపోతే అలాంటి ఆలోచనలు వస్తాయి. अभी देखो बनाते हैं प्रोग्राम, फिर सोच में पड़ जाते. योग से विकर्म विनाश होंगे, पाप कर्म का बोझ भस्म होगा. ఎన్ని లాభాలు ఉన్నాయి ఆలోచించండి. యోగం వల్ల సేవ से पुण्य का खाता जमा होगा. సేవ చేయడం వల్ల పుణ్య ఖాతా జమ అవుతుంది. సాధారణ యోగ से नहीं, మీరు మామూలు యోగం చేస్తే లాభం లేదు అంటున్నాడు బాబా. చాలా ఇష్టంతో ప్రేమతో చేయాలి బాబాతో. అలా చేస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి అంటున్నాడు బాబా. पाप कर्म का बोझ भस्म होगा ना, तो पुण्य का खाता जमा कर रहे हैं, लेकिन पिछले जो कुछ संस्कार बोझ है, సంస్కారం का बोझ है. మీరు పుణ్య ఖాతా జమ చేసుకుంటున్నారు కానీ గతంలో ఉన్న పాత సంస్కారాలు బరువు ఉంది కదా మీ నెత్తి మీద. భస్మ యోగ జ్వాల సే హోగా. ఏవి అండర్లైన్ కరో. పాత ఖాతా సంస్కారాలు ఉన్నాయి మన లోపల, ఎప్పటివి కావు, ఎప్పటివో. ఆ సంస్కారాలు పోవాలన్నా యోగం చేయాల్సిందే. ఆ సంస్కారాల వల్ల కూడా మా యొక్క చక్రంలో వచ్చేస్తాం మనం. సాధారణ యోగ సే నహీ, మామూలుగా ఏదో కాసేపు యోగం చేస్తే నడవదు.
संगठन योग अवसरम अभी क्या है, योग तो लगाते हैं लेकिन पाप भस्म होने का ज्वाला रूप नहीं. మీరు యోగం చేస్తున్నారు, మీ పాపాలు భస్మమయ్యేలాంటి పవర్ఫుల్ యోగం చేయటం లేదు. అంటే ఏంటి? మన యోగంలో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి. అర్థమైంది కదా? ఏవేవో గుర్తొస్తుంటాయి. మరి అప్పుడు ఎలా పవర్ఫుల్ యోగం అవుతుందా? బాబా తప్ప ఇంకెవరూ లేరనేంత ప్రేమతో బాబా గురించి, జ్ఞానం గురించి మనం ఆయనతో ఎంత అనుభూతి పొందాలి, అది లేదు మనలో. అందుకే బాబా మాటి మాటికి చెప్తున్నాడు ज्वाला स्वरूप लेना. इसलिए थोड़ा टाइम खत्म होता है. కొంచెం సేపు యోగం లాభం లేదు, అయిపోతుంది అన్నమాట. फिर निकल आता है. इसलिए रावण को देखो, मारते हैं, जलाते हैं, फिर हड्डियां भी पानी में डाल देते हैं. బాబా చెప్తున్నాడు అక్కడ రావణుని కాష్టమైడ్ చేస్తారు, बिल्कुल भस्म हो जाए, పూర్తిగా భస్మం అయ్యేది. పిछले సంస్కార్, కమ్జోర్ సంస్కార్ అండర్లైన్ చేసుకో. మనలో గత సంస్కారాలు ఉన్నాయి, ఇప్పుడు బలహీన సంస్కారాలు కూడా ఉన్నాయి. బిల్కుల్ భస్మం हो जाए, పూర్తిగా నశించాలి, పూర్తిగా ఈ భస్మం అయిపోవాలి అంటున్నాడు బాబా. భస్మ నహీ హుయే హే. మీరు అనుకుంటున్నారా లేవు, పోతున్నాయి మన దగ్గర, ఏమి పాత సంస్కారాలు లేవు అంటున్నారా? కాలేదు అంటున్నాడు బాబా. భస్మ నహీ హుయే హే, మర్తే హే లేకిన్ భస్మ నహీ హోతే. అవి మళ్ళీ రావు, కానీ మళ్ళీ పూర్తిగా భస్మం కాలేదు. ఎప్పుడు అవకాశం చూసుకుని మళ్ళీ బయటకు వస్తాయి అని చెప్తున్నాడు బాబా. మరణే కే బాద్ ఫిర్ జిందా హో జాతే, అవి మళ్ళీ బయటకు వస్తాయి. దేవుడు వెళ్ళిపోయింది సంస్కారాలు, పాత సంస్కారాలు అనుకుంటాం మనం. ఆ సమయం చూసుకుని అవి అవకాశం చూసుకుని బయటకు వస్తాయి. भस्म नहीं हुए, मरते हैं लेकिन भस्म नहीं होते. मरने के बाद फिर जिंदा हो जाते. संस्कार परिवर्तन से संस्कार परिवर्तन होगा. సంస్కార పరివర్తన అయితేనే ఈ ప్రపంచం పరివర్తనం. మీరేం చేద్దామని వచ్చారు ఇక్కడికి? ప్రపంచం పరివర్తన చేద్దామని వచ్చారా? సంస్కార పరివర్తన से ही बोलो సంసార పరివర్తన होगा. ఇది ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నాం, మనం ఏమి చేయలేకపోతున్నాం. అవి సంస్కారం की लीला चल रही है. ఇప్పుడు మీ సంస్కారాలు ఆటాడుకుంటున్నాయి మీతో, మీ ఇష్టం. సంస్కార బీచ్ బీచ్ में इमर्ज होते हैं, మీకు తెలియదు, మధ్య మధ్యలో బయటకు వస్తాయి. అవి నామ నిశాన్ ఖతం హో జాయే, నామం మాత్రంగా కూడా అవి ఉండడానికి వీల్లేదు పాత సంస్కారాలు మీలో. సంస్కార పరివర్తన బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వ పరివర్తన అంటే ఏంటి? ప్రతి ఒక్క ఆత్మ సంస్కార పరివర్తన చేసుకోవాలి. यह है विशेष अंडरलाइन की बात. ఏంటి बोलो, మాట్లాడారు. సంస్కార పరివర్తన, అది అండర్లైన్ చేసుకో. సంస్కార పరివర్తన नहीं है तो వ్యర్థ సంకల్ప भी. సంస్కారం మారలేదు అంటే వ్యర్థ సంకల్పాలు ఉన్నాయి అంతే. మనం ఎంత చెప్పినా బాబా వినడు. మీ సంస్కారాలు మారలేదంటే వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి మీకు. వ్యర్థ సమయం भी है, సమయం కూడా వ్యర్థంగా పోతుంది. వ్యర్థ సంకల్పాలతో వ్యర్థ టైం కూడా వేస్ట్ అవుతుంది. व्यर्थ नुकसान भी है, ఎంత అనవసరంగా నష్టపోతున్నారు మీరు. होना तो है ही, సంస్కార నిగంకి మహారాస్ గయి హుయి. మీ అందరి సంస్కారాలు ఒకటే విధంగా మహారాస్. అందుకే భాగవతంలో ఏం చూపించారు? మహారాస్. నారీ నారీ నడుమ ఉండాలి. ప్రతి ఆత్మకి మధ్య పరమాత్మ ఉంటాడు. ఉంటే ఏమవుతుంది? అది రాసలీల అవుతుంది. కొత్తగా డాన్స్ కాదని, సూక్ష్మంగా వాళ్ళు చూపించారు కృష్ణుడికి, గోపికలకి. ఎవరికైతే పరమాత్మ మీద ప్రీతి ఉందో ఒక గోపికలు, వాళ్ళ మధ్య మహారాస్ అంటే సంస్కారాలు కలుపుకునేటువంటి సంస్కారం ఉంటుంది వాళ్ళకి. అర్థమవుతుందా? అందరికీ నిద్ర వస్తుందా? చూసుకోండి. అవి రాస్ హోతీ హై, మహారాస్ नहीं. ఊరికే ఏదో సంస్కారాలు కలుపుకోవాలి అట్లా అనుకుంటారంతే, కానీ మొత్తం కలుపుకోలేకపోతున్నారు అందరితో. క్యూనే హోతా మహారాజ్ బాబా అంటున్నారు. ఎందుకు కాటలేదు? అందరితో సంస్కారాలు ఎందుకు కలుపుకోలేకపోతున్నారు మీరు? అండర్లైన్ నహి, మీకు దాన్ని శ్రద్ధ లేదు. మీకు అండర్లైన్ అంటే శ్రద్ధ లేదు.
పట్టుదల లేదు. రాసుకోండి, విని కునుకుబాట్లు పడకండి. శ్రద్ధ లేదు, ఏమవుతుంది? పట్టుదల లేదు, దృఢతానే అల్వేలాపం భిన్న భిన్న ప్రకారం. ఎంత నిర్లక్ష్యం అంటే రకరకాల నిర్లక్ష్యం ఉంది మీ లోపల. సర్టిఫికేట్ ఇచ్చేసాడు బాబు. అచ్చా, వద్దాన్ని कर्मयोगी बन हर संकल्प बोल और कर्म. మీరు కర్మయోగులయ్యి సంకల్పము, మాట, కర్మ అన్నిట్లో మనసా వాచ కర్మను శ్రేష్ఠ బనానే వాళ్ళు, శ్రేష్టంగా చేసుకునే వాళ్ళై నిరంతర యోగి భవ, నిరంతర యోగి అవ్వండి అంటున్నాడు బాబు. నిరంతరం యోగిగా ఉండడానికి ఏం చేయాలి? మనం కర్మయోగి, నిరంతరం అంటే కర్మ చేస్తూనే మన మనసు మన కంట్రోల్లో ఉండాలి, మన వాచ, మన యొక్క కర్మ కూడా మన అధీనంలో ఉండాలి. అప్పుడే నిరంతర యోగి. నిరంతర యోగం 24 hours కూర్చొని బాబా బాబా అనమంటలేదు, కూర్చొని అనమంటలేదు. మీరు ఏ పని చేస్తున్నా కానీ మీరు ఆత్మస్థితిలో ఉండి బాబాని గుర్తు చేయగలగాలి. కర్మయోగి బన్, కర్మయోగి ఆత్మక హర కర్మ యోగయుక్తు యుక్తియుక్తుగా అండలే. కర్మయోగి అయినటువంటి ఆత్మల యొక్క ప్రతి కర్మ కూడా బాబా జ్ఞాపకంలో ఉంటారు, శ్రీమతానికి తగినట్లుగా చేస్తారు. యుక్తియుక్త అంటే శ్రీమతానికి తగినట్లు, యోగయుక్త అంటే బాబా యొక్క జ్ఞాపకంలో ఉంటుంది. అగర్ కోయి భీ కర్మ యుక్తియుక్త నహీ హోతాతో, మీరు చేసే ఏ పనైనా కానీ శ్రీమతానికి తగినట్లుగా లేదు అంటే యోగయుక్తుని, బాబా యొక్క జ్ఞాపకం లేదు మీకు. అగర్ సాధారణ వ్యర్థ కర్మ హో జాతా హై తో, ఆ విధంగా మీకు మామూలు అందరిలాగే పనిచేస్తున్నారు, వ్యర్థమైన పనులు చేస్తున్నారు. తో నిరంతర యోగి నహీ కహేంగే, మీరు నిరంతర యోగి కాదు అంటున్నాడు. కర్మయోగి అర్థాత్, కర్మయోగి అంటే ఎలా ఉండాలి? హర్ సెకండ్, హర్ సంకల్ప్, హర్ బోల్, ప్రతి క్షణం కూడా, ప్రతి సంకల్పము, ప్రతి మాట కూడా శ్రేష్టము, శ్రీమతానుసారం ఉండాలి అంటున్నాడు. శ్రేష్ఠ కర్మకి నిశాని. అచ్చా, మీరు శ్రేష్ఠ కర్మ చేస్తున్నారు, యుక్తియుక్తమైన కర్మ చేస్తున్నారు, శ్రీమతానికి అనుగుణంగా కర్మ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏం రిజల్ట్ ఉంటుంది? స్వయం भी संतुष्ट और दूसरे भी संतुष्ट. మీరు కూడా సంతృప్తిగా ఉంటారు, ఇతరులను కూడా సంతృప్తి పెట్టగలుగుతారు. ఐసి ఆత్మ హీ నిరంతర యోగి बनती है. తాము సంతృప్తిగా ఉండి ఇతరులను కూడా సంతృప్తి పెట్టగలిగిన ఆత్మలే నిరంతరము యోగి అవుతారు అంటున్నాడు బాబా. స్లోగన్: స్వయం ప్రియ, లోకప్రియ और ప్రభు ప్రియ. నాకు నేను ఇష్టం అనిపించడం గొప్ప విషయం కాదు. ఒక్కొక్కసారి నాకు నేను కూడా ఇష్టం వినిపించని కారణ సమస్యలు ఉంటాయి. మనకి నా మీద నాకే ఇష్టం అనిపించదు కొన్నిసార్లు. కానీ అలా మీరు ఆత్మస్థితిలో మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. నేను ఆత్మ, మీ వాల్యూ మీకు తెలియాలి. తర్వాత లోకప్రియ, ప్రపంచంలో ఎంతమందితో మనం కలిసి ఉంటాం, వాళ్ళందరూ కూడా ఇష్టమైన వాళ్ళ ఉండాలి. ఇష్టమంటే ఏదో మాట్లాడే మాటల వల్ల, జగల వల్ల కాదు, మన యొక్క బిహేవియర్ వల్ల అవతల వాళ్ళు ఇష్టపడాలి. ప్రభు ప్రియ, అప్పుడు బాగా ఎలా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళే వరదాని మూడతాయి, వాళ్ళే వరదాని మూడతాయి. అచ్చా, आज का पॉइंट బ్రాహ్మణ అర్థాత్ సమజ్దారు. బ్రాహ్మణులు అంటేనే బుద్ధిమంతులు అంటున్నాడు బాబు. బ్రాహ్మణులు అంటేనే బుద్ధిమంతులు. మరి మనం బుద్ధిమంతులు అయ్యామా కదా? సమజ్దార్ బనాయా నీ బనా? చెప్పండి. ఇదే సదా స్వయం भी संतुष्ट रहेंगे, వాళ్ళు స్వయంగా కూడా సంతృప్తిగా ఉంటారు. దూసరం కోపి రखेंगे, ఇతరులను కూడా సంతృప్తి పెట్టగలుగుతారు. బ్రాహ్మణులు అంటే మనం పక్కా కాలేదన్నమాట. మనమే సంతృప్తిగా లేకపోతే వేరే వాళ్ళని సంతృప్తి పెట్టగలుగుతాం. అగర్ దూసరేకే అసంతుష్టి కర్నేసి అసంతుష్టి होते तो, వేరే వాళ్ళు నన్ను అసంతృప్తి పెట్టారు, అందుకని నేను అసంతృప్తిగా ఉన్నాను అంటే
వాళ్ళ మీద ఆధారపడి మీరు సంతృప్తిగా ఉంటారా? సంతృప్తి ఎవరి లక్షణం? ఆత్మ లక్షణం. వేరే వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేశారు, అందుకే నేను అసంతృప్తిగా ఉన్నాను అంటారా మీరు? చెప్పండి. వేరే వాళ్ళు असंतुष्ट बैठे मेरे असंतुष्ट पड़ता। अगर दूसरे के असंतुष्ट करने से असंतुष्ट होते तो संघ में भी ब्राह्मण जीवन का सुख नहीं ले सकते। संगम युगंలో బ్రాహ్మణుల కాగా మీరు సుఖపడలేరు. బ్రాహ్మణ జీవితంలో మీరు సుఖంగా ఉండలేరు. మాటి మాటికి అసంతృప్తి పడితే వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా పెడతారు. వాళ్ళు ఏమైనా పెట్టండి, మనం ఎలా ఉండాలి? సంతృప్తిగా ఉండాలి. శక్తి స్వరూపాన్ని दूसरों के वायुमंडल से శక్తి స్వరూపమై ఉండాలి. ఎప్పటికంటే యోగయుక్తమైన శక్తి ఎప్పుడు వస్తుంది? మనకి యోగం ఉంటే శక్తి వస్తుంది. ఇతరుల యొక్క వాతావరణాన్ని కూడా స్వయంకో కినారే కర్లేనా. ఎలాంటి వాతావరణం ఉన్నా కానీ బయట మనం వాటికి అంటే మన బుద్ధిని దాంట్లో పెట్టద్దు. అర్థాత్ అపనికి సేఫ్ కర్లేనా, మిమ్మల్ని మీరు కాపాడుకోగలగాలి. బయట ఎలాంటి వాతావరణం ఉన్నా మిమ్మల్ని మీరు కాపాడుకోగలగాలి. यही साधन है इस लक्ष्य को प्राप्त करने का. మీరు సంతృప్తిగా ఉండడానికి ఇదే ఆధారము అంటున్నాడు బాబా. మీరు బ్రాహ్మణులు అంటే తెలివిమంతులు, సంతృప్తిగా ఉండాలి. ఇతరులు కూడా సంతృప్తి పెట్టాలి. అసంతృప్తి వాడికి అసంతృప్తి పెట్టారు కాబట్టి మేము అసంతృప్తి అయ్యామని చెప్పొద్దు. అలా ఉంటే మీరు బ్రాహ్మణ జీవితంలో సుఖంగా ఉండలేరు. అందుకని మీరు శక్తి స్వరూపమై ఉండాలి. బయట ఎక్కడున్నా కానీ ఎవరిని కూడా ఏమనద్దు. మనం మన స్థితిలో మనం ఉండాలి, సంతృప్తిగా ఉండగలగాలి అంటున్నాడు. అచ్చా, ఓం శాంతి.